ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఆ నియోజకవర్గంలోని ఇంటిపోరు తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారింది. తెలుగు తమ్ముళ్ల మధ్య సమన్వయం లేకపోవడం, అంతర్గత విభేదాలు ఆ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. 2024 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కూటమికి పట్టం కడితే అక్కడ మాత్రం వైసీపీకే జనం మద్దతు పలికింది. నాయకత్వ లోపమే పార్టీ కొంపముంచిందని అధిష్టానం పోస్టుమార్టంలో తేలింది. అందుకే అధిష్టానం కూడా ఆ నియోజకవర్గంపై సీరియస్ గానే దృష్టి పెట్టింది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం, ఏంటా కదా? లెట్స్ వాచ్ ది స్టోరీ. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం 2024లో రాష్ట్రం మొత్తం కూటమి హవా నడిస్తే తంబళ్లపల్లిలో మాత్రం వైసీపీ గాలి వీచింది. వైసీపీ నేత పెద్దిరెడ్డి హవా ముందు కూటమి ప్లాన్ వర్కౌట్ కాలేదు. అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో సరైన నాయకత్వాన్ని టీడీపీ ఏర్పాటు చేయలేకపోయింది. 2024 ఎన్నికల సమయంలో మొదలైన అంతర్గత విభేదాలు, ఆ తర్వాత పరిణామాలు, ప్రస్తుతం నియోజకవర్గానికి పూర్తిస్థాయి ఇన్ఛార్జి లేకపోవడం పార్టీ శ్రేణుల్లో అయోమయానికి కారణమవుతున్నాయనే చర్చ సాగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి కుటుంబ రాజకీయ ప్రభావాన్ని ఎదుర్కోవాలంటే బలమైన నాయకత్వం అవసరమని టీడీపీ శ్రేణుల్లో కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తంబళ్లపల్లె టీడీపీ పగ్గాలు ఎవరికి దక్కనున్నాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. రెండు 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తంబళ్లపల్లిలో మాజీ ఎమ్మెల్యే జి శంకర్కు టికెట్ ఇవ్వకుండా జయచంద్రారెడ్డికి పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది. ఎన్నికల బరిలో నిలిచిన జయచంద్రారెడ్డి ప్రత్యర్థిపై సుమారు 10,000కు పైగా ఓట్లతో ఓటమి పాలయ్యారు. అయితే ఎన్నికల అనంతరం తన ఓటమికి మాజీ ఎమ్మెల్యే జి శంకర్ కారణమంటూ జయచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. దీంతో ఇప్పటికే ఉన్న అంతర్గత విభేదాలు మరింత బహిర్గతమయ్యాయనే చర్చ పార్టీ వర్గాల్లో సాగింది. ఆ తర్వాత కల్తీ మద్యం కేసు వ్యవహారంలో జయచంద్రారెడ్డిపై పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో తంబళ్లపల్లె టీడీపీలో నాయకత్వంపై మరోసారి చర్చ మొదలైంది. ప్రస్తుతం పూర్తిస్థాయి ఇన్ఛార్జ్ లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలను ఎవరి నాయకత్వంలో నిర్వహించాలి, కార్యకర్తలకు ఎవరు దిశానిర్దేశం చేయాలి, రాబోయే ఎన్నికలకు పార్టీని ఎవరు నడిపించాలి అన్న ప్రశ్నలు పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే జి శంకర్కు తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. అయితే శంకర్కు బాధ్యతలు అప్పగించడంపై జయచంద్రారెడ్డి వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందనే ప్రచారం కూడా ఉంది. దీంతో ఇన్ఛార్జ్ నియామకంపై అధిష్టానం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందనే చర్చ కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ చేపడుతున్న ఇంటింటికి టీడీపీ కార్యక్రమం జూలై 27 నుంచి ప్రారంభమైంది. పలు నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. అయితే తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఈ కార్యక్రమం విషయంలో స్పష్టత లేకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు తంబళ్లపల్లిలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి కుటుంబానికి రాజకీయంగా బలమైన ప్రభావం ఉందని స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీని ఎదుర్కోవాలంటే నియోజకవర్గంలో టీడీపీకి బలమైన నాయకత్వం అవసరమని పార్టీ శ్రేణుల్లో కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, అంతర్గత విభేదాలు, ఇన్ఛార్జ్ లేకపోవడం, పార్టీ కార్యక్రమాలపై స్పష్టత లేకపోవడం ఇవన్నీ టీడీపీ క్యాడర్లో అయోమయానికి కారణమవుతున్నాయనే చర్చ సాగుతోంది. ఇక వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలంటే త్వరగా ఇన్ఛార్జ్ను నియమించాలని కార్యకర్తలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి తంబళ్లపల్లె టీడీపీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారు? మాజీ ఎమ్మెల్యే జి శంకర్కు అవకాశం వస్తుందా, లేక కొత్త నాయకత్వాన్ని అధిష్టానం తెరపైకి తీసుకొస్తుందా? జయచంద్రారెడ్డి భవిష్యత్ రాజకీయ పాత్ర ఏంటి? అంతర్గత విభేదాలకు పార్టీ అధిష్టానం ఎలా చెక్ పెడుతుంది? ప్రస్తుతం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం టీడీపీ అధిష్టానం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, తంబళ్లపల్లె టీడీపీకి ఎలాంటి నాయకత్వాన్ని అందిస్తుందో వేచి చూడాలి.